అట్లుందనుకోండి, చితకబాతుతారు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఎవడు వదిలిపెడతాడు? ఇప్పుడు జార్ఖండ్లో జేపీఎస్సీ అంటారు, మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ టైప్లో ఆ ఎగ్జామ్స్లో తేడాలు జరిగినాయని దాదాపు 10 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోడ్డు మీదనే ఇప్పుడు అక్కడ తిండ్లు అడు ఇడు జొనైదోడు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు పొద్దు నుంచి రాత్రి దాకా తీసుకొచ్చి ఇచ్చాడు ఢిల్లీలో. ఇక్కడ ఎవడూ లేదు. అందులో ఉన్నటువంటి పరీక్షలు రాసి పాస్ అయ్యి చివరికి ఇంటర్వ్యూల పేరుతో పక్కన పెట్టేయబడినటువంటి స్టూడెంట్సే వాళ్లే ఇళ్ల దగ్గర బిర్యానీలో ఫుడ్డో అన్నమో వండి రోటీలో వండి తీసుకొచ్చి ఇస్తే ఒక పూట తినగలుగుతున్నారు వాళ్ళు, కానీ యాజిటేషన్ చేస్తున్నారు. కానీ జార్ఖండ్ మంత్రి ఏమంటాడో తెలుసా? నీట్ గురించి నీట్ ప్రొటెస్టర్ల కోసం మాట్లాడినోడే అక్కడ జార్ఖండ్ మంత్రి. వాడెవడో బుల్బుల్గాళ్ళు చేస్తే మేమేంటి పట్టించుకునేదని మాట్లాడాడు. కర్ణాటకలో మంత్రి మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడ, ఆయన వేరేం వాగాడో తెలుసా? అక్కడ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ లీక్ జరిగింది, అయితే 20 రోజులు ఆందోళన చేయమన్నా, తర్వాత లాఠీ చార్జ్ చేయమనండి, ఆ తర్వాత చూద్దాం అని చెప్తున్నాడు. అంటే అంత బలుపు ఉంది అక్కడ. ఇక్కడ ఎదురుదాడు ఉంది. ఇప్పుడు సాధారణంగా యాజ్ పర్ నామ్స్ ఇన్ని సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఈవెన్ ప్రభుత్వమే ఒప్పుకున్న తప్పు కవర్ చేస్తుంది వాళ్ళ మీడియా ద్వారా. ఇలాగా ముందు ఒక జీవో ఇచ్చేసి అర్హత ఏంటంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలు ఒక జీవో. అది అంతకంటే అరాచక నీచత్వం ఇంకోటి ఉండదు. చేసి 2 జీవోలు ఇచ్చేసి